మానవ జీవితం కంటే మించినటువంటి జగత్తులో మరొకటి కానరాదు. There is nothing greater than human existence in the world. కనుక మానవుడు తన జీవితమును సత్య ధర్మముల చేతనే సార్థకం చేసుకోవాలి. So he has got to make good his life by truth and morality. తల్లిని గౌరవించాలి. He has got to revere his mother. మానవుని యందు ఉన్నటువంటి ప్రేమ మొట్టమొదటి తల్లి నుండినే ఆవిర్భవించేటువంటిది. The very foundation of truth comes from the mother. ప్రతి మానవుని నుండి కూడాను పుట్టిన తక్షణమే తల్లి ప్రేమను నోచుకుంటుంటాడు. The very moment he is born, he feels the mother's love. తదుపరి అన్ని కోరికలు కూడాను అతని యందు ఆవిర్భవిస్తూ వస్తాయి. It's only later he gets the other desires. ప్రేమ తరువాతనే మిగిలినవన్నీ. It's only after love that the others follow. కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. So love is God and God is love. ఎట్టి ప్రేమ? What type of love? ప్రాకృతమైనటువంటి ప్రేమ కాదు. It's not worldly love. లౌకికమైనటువంటి ప్రేమ కాదు. It's not something to do with the జగత్ సంబంధమైన ప్రేమ కాదు. It has nothing to do with the world. అస్థిరమైన ప్రేమ కాదు. It's not transient నిత్యమైన love. సత్యమైన నిర్మలమైన నిర్గుణమైన నిరాకారమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి దైవ జ్యోతి యొక్క ప్రేమనే నిజమైన ప్రేమ. The God of the divine light of God, which is full of purity and truth and righteousness. ఈనాడు దైవ విశ్వాసము, దైవ ఆత్మవిశ్వాసము లేకపోవటం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది. Man is now facing a lot of troubles because he has lost faith in God. కనుక మొట్టమొదటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. Try to inculcate the faith in yourselves. ఆత్మనే మన యొక్క తల్లి. Atma is our mother. సర్వము కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. Everything has come out of Atma. జగత్తులో ప్రతి మానవ స్వరూపం కూడాను ఆత్మ స్వరూపమే. All the forms of the people are all Atma. మానవుడనగా కేవలం దేహాకారమును గుర్తించడమే కాదు. Man is not only the body that we see. ఈ దేహాభిమానం చేతనే మానవుడు పొందవలసినటువంటి యొక్క పవిత్రతను పొందలేకపోతున్నాడు. Because he is deluded with the love for the body, he is not able to obtain what he has to obtain. దైవము ఏ బద్రీనాథ్ నందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ హరిద్వారం నందు, ఏ ఋషికేశ్ నందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ తిరుపతి యందు, ఏ ధర్మక్షేత్రముల యందు భగవంతుడు లేడు. God is not in Badrinath, Kedarnath, Tirupati or any of the pilgrimage centers. ప్రాకృతమైనటువంటి మనో కల్పితములే. This is all due to the creations of the mind. భగవంతుడు ఉన్నది మొట్టమొదట నీ హృదయవాసి. God first and foremost is within your heart. నీ లైఫ్ యొక్క కంట్రోలర్ నీ హృదయములో ఉంటున్నాడు. The controller of your life is within your heart. ఏ ప్రదేశం నందో కంట్రోలర్ లేడు. He is not in any other కనుకనే place. మొట్టమొదట మానవుడు మాటలు చాలించి హృదయాన్ని తెరిపించాలి. First and foremost, man has to stop talking and look within his heart. మానవుని యొక్క శిరస్సులు అధికంగా అనేకంగా కనిపిస్తుంటాయి. Man's heads are looking innumerable, కానీ హృదయము ఒక్కటే. but heart is only one. కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి ప్రతి మానవుడు కూడాను మాటలు తగ్గించి హృదయాన్ని తెరిపించాలి. So every man has to cut down on his talking and open up his heart. కానీ ఈనాటి మానవుడు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? What is the reason of man's loss of peace today? హృదయాన్ని మరిపించి మూసిపెట్టి మాటలను అధికంగా చేస్తున్నాడు. He has shut his heart and started to talk too much. నోరు ముయ్యాలి, హృదయాన్ని తెరవాలి. You must shut your mouth and then open up your hearts. అప్పుడే మనకు నిజమైన ఆనందం ప్రాప్తిస్తుంది. It's only then true bliss comes to us. హృదయాన్ని మూసుకొని నోరు మాత్రం తెరుచుకుంటే మనకి ఈ ఆత్మజ్ఞానం ఏనాటికి కూడా అర్థం కాదు. We can never obtain Atma Jnana if we have shut our hearts and talked too much. కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అనేటువంటి వ్రతాన్ని పాటిస్తూ వచ్చారు. So olden day sages and seers practice mauna or silence. ఈ మౌనమే జీవితానికి మాధుర్యము. So silence is so very sweet. సైలెన్స్ ఇస్ గాడ్ అన్నారు. Silence is God. నిశ్శబ్దంలోని శబ్దమే దైవ బ్రహ్మం. It is within the silence that you hear the sound of Brahman. కనుక మానవుడు మాటలను కొంతవరకు తగ్గించుకొని హృదయాన్ని విశాలము గావించుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి. So man has got to find out ways and means to cut down his talk and to open up his heart. ఎప్పుడు కూడాను ప్రపంచములో ప్రకాశాన్ని అందించేటువంటిది హృదయమే. It's only the heart which gives you the light. అట్టి హృదయము భగవంతుని యొక్క నివాసం. So that is the residence of God. కనుక భగవంతాన్ని వెతకాలనుకుంటున్నటువంటి మానవుడు తన హృదయములో వెతకాలి. So if God has to see God, see him within your అయితే heart. బాహ్యమైనటువంటి పూజలు కానీ, వ్రతములు కానీ, భజనలు కానీ ఇవన్నీ కూడాను మానసిక శాంతిని చేకూరుస్తాయి. For the sake of the satisfaction of the mind, your other outward rituals and worship is మానవునికి necessary. మనస్సు ఉండినంత వరకు కూడాను ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య ప్రబోధలు ఏమాత్రం కూడాను అర్థం కావు.
As long as man cannot understand whatever is told to him, becomes మనస్సును useless. మాధవుని మరల్చాలి. You have got to turn your mind towards God. समस्त लोक